హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మా ఊర్లో జాతర అదేనండి, గ్రామదేవత పండగ కదా. మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే కొబ్బరి ఉండలు చేస్తున్నాను. చూడండి, ముందుగా కొబ్బరి ముక్కలను కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేను ఈ సైజు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, 8 ముక్కలు. దానికి 1/2 కేజీ బెల్లం, 1 టేబుల్ స్పూన్ గీ, నెక్స్ట్ యాలకులు. దీన్ని మనం మిక్సీలో కూర చేసేద్దామండి, కొబ్బరి కూర. చూడండి, కొబ్బరి కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ బెల్లం కూడా తురిమేసి రెడీ పెట్టాను. యాలకులు పౌడర్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను. దీంట్లో ఫస్ట్ ఇందాక తురిమిన బెల్లాన్ని ఇందులోనే ఉంచానండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి కూర యాడ్ చేసేద్దాం. ఇగోండి, కొబ్బరి కూర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. సిమ్ లో కూడా పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇదిగో చూడండి, ఇలాగ బాగా కలిపేశాను. ఇప్పుడు దీనికి పైనుంచి ఎలాచీ పౌడర్ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ఇంకోసారి కలిపేద్దామండి. చూడండి, కొబ్బరి ఉండల తాలూకా మిశ్రమం రెడీ అయిపోయింది. దీని మీద ఇప్పుడు నెయ్యి వేసేసాను. వేసేసాక ఒకసారి బాగా కలుపుదాము. చూడండి, కొబ్బరి ఉండల తాలూకా మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఉండల్లా చుట్టేద్దాం. వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి, అంటే జస్ట్ కొంచెం చల్లారాలి, మరీ వేడిది పట్టుకోలేం కదా. చూడండి, యమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ అయిపోయి దీన్ని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరి మీరేం చేయాలి? నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.